చూసుకుంటే ఆరున బీజేపీ బహిరంగ సభ జేపీ నడ్డా లేదంటే అమిత్ షా హాజరయ్యే ఛాన్స్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహణ. సో బీజేపీ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ప్రజాపాలన విజయోత్సవ సభలు చేస్తూ ఉంటే సో ఆరున సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి అండ్ అలాగే కిషన్ రెడ్డి కూడా సో ఈ రోజు ఒక ఛార్జ్ షీట్ కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఏవైతే ఇచ్చిందో అవి ఇచ్చిన హామీలు నెరవేరలేవని చెప్పేసి ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయడానికి కూడా విడుదల చేస్తుంది అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆల్రెడీ చెప్పారనమాట. అయితే భారీ బహిరంగ సభకి జేపీ నడ్డా లేకుంటే అమిత్ షా ఇద్దరిలో ఎవరైనా సరే ఒక్కరు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్ ఇచ్చేలా ప్లాన్. ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే సో కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్షీట్ 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట రూపకల్పన. నేడు రిలీజ్ 2-3 తేదీల్లో బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తుంది. సో బీజేపీ పార్టీ కూడా సో బైక్ ర్యాలీలకు కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ తెలంగాణ బీజేపీలో కొత్త రకం కాంగ్రెస్ ప్రభుత్వంపై నేడు ఛార్జ్ షీట్. సో చెప్పినాక ఇంతకుముందు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత ఈరోజు ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ అవుతా ఉంది. ఆరున సరూర్ నగర్ బహిరంగ సభ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కూడా చెప్పారు. సో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఏడాది పాలనపై కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుతుండగా వాటికి కౌంటర్గా కాషాయం పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 6న నిర్వహించనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. కాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ తొలిసారి బహిరంగ సభ నిర్వహించనున్నది. సో ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు బీజేపీ పార్టీకి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే ఏ విధంగా వ్యతిరేకత వస్తుందంటే ఇటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది అమలు అవుతుందని చెప్పేసి ఒకవైపు చెప్తా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కొట్లాడుతుంది. కానీ బీజేపీ పార్టీ కూడా ఎక్కడ చాలా పెద్ద ఎత్తున కొట్లాడిన దాఖలాలు కనిపిస్తలేవు. ఎందుకంటే కొట్లాడారు ఏంది ఒకటో రెండో సందర్భాలు కట్టారు. ఒకసారేమో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి దీక్ష ఒకసారి చేసి అండ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణ పైన ఒకసారి ధర్నా చేసి ఇంద్రపర్వ చాలా పెద్ద. దాని తర్వాత ఇటు మూసీ పరివారక ప్రాంతాల్లో ఒకరోజు నిద్ర అనేది చేసి దాని తర్వాత పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ నుంచి ఎక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పైన కావచ్చు కాంగ్రెస్ చేస్తున్న పనుల పైన కావచ్చు ఎక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున మనకి ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి కాదు చూసినాం. సో కాబట్టి చాలా బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా ఎటు పోయింది అని చెప్పేసి కూడా ప్రజల నుంచి కూడా కాస్త వరకు పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా నడుస్తూ ఉంది. అండ్ పార్టీలు కూడా చాలా వరకు అంతర్గత విభేదాలు కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి కూడా అంటే ఇటు అధ్యక్ష పదవి ఇప్పటివరకు ఇవ్వకపోవడం నాకు అంటే నాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పేసి బయట కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటి నుంచి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసి వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్, ఇక ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాలకు కౌంటర్గా ఈ నెల 6న హైదరాబాద్లో సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహించనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్గా పిలవాలని కమలనాథులు భావిస్తున్నారు. షెడ్యూల్కు అనుగుణంగా ఎవరో ఒక కీలక నేతను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సో కాంగ్రెస్కి గట్టి కౌంటర్ ఇవ్వాలి. సో మెయిన్గా కాంగ్రెస్కి గట్టి కౌంటర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇస్తున్నారు. సో తెలంగాణలో డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తేదీ కంటే ఒకరోజు ముందే కాషాయ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నది. ఇప్పటికే కాంగ్రెస్ చేపడుతున్న విజయోత్సవాలకు కౌంటర్గా నేడు ఛార్జ్షీట్తో పాటు ఫిర్యాదు పత్రాలు ఆవిష్కరించాలని పార్టీ డిసైడ్ అయింది. అంతేకాకుండా బైక్ ర్యాలీలు ప్రజాసభలు సైతం నిర్వహిస్తున్నది. సంస్థాగత ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్. సో సంస్థాగత ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో నిన్న కూడా దానికి సంబంధించి వర్క్షాప్లు కూడా కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. సో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సంస్థాగత ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో పలు అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మీటింగ్ తర్వాత గ్రేటర్ పరిధిలో ప్రజాప్రతినిధులు జిల్లా నేతలు కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఈ నెల 6న నిర్వహిస్తున్న బహిరంగ సభకు సంబంధించి అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అండ్ సభ నిర్వహణ జన సమీకరణతో పాటు ఏర్పాటుకు సక్సెస్ చేయడంపై వారు డిస్కషన్ చేసినట్టు సమాచారం. సో కాంగ్రెస్ ఏడాది పైన కూడా ఈరోజు బీజేపీ ఛార్జ్షీట్ చేస్తుందంట. అండ్ దీనికి సంబంధించి సో ఏదైనా ఫిర్యాదులు కూడా ఇవ్వాలనుకుంటే బీజేపీ పార్టీకి ఈ నెంబర్కి ఫిర్యాదులు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో 9240015247 నెంబర్కి కూడా కాల్ చేసి సో మీరు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలపైన ఏదైనా సరే ఫిర్యాదులు చేయాలంటే ఈ నెంబర్కి ఫిర్యాదులు చేయాలి అని చెప్పేసి కూడా ఇచ్చారు.
సో తెలంగాణ బీజేపీలో కొత్త రకం అంట. సో కాంగ్రెస్ ప్రభుత్వంపై నేడు అసెంబ్లీ జిల్లాల వారీగా ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న సరూర్ నగర్ స్టేడియంలో పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు చెప్పారు. శనివారం ఆయన నంపల్లిలోని స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త రకం రాబోతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ చెప్పారని, ధైర్యంగా వెళ్ళాలని భరోసాని ఇచ్చారని తెలిపారు. సో కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కిషన్ రెడ్డి అన్నారు. సో ఇట్లా బీజేపీ పార్టీ ఈ రోజు నుంచి బీజేపీ పార్టీ కొత్త రకం కూడా చూడొచ్చు అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. సో చూడాలి మనం ఏ విధంగా ఉంటుంది. ఇది కూడా ప్రజా సమస్యలపైన కొట్లాడుతుందా లేకుంటే సైలెంట్ అయిపోతుందా అని చెప్పేసి మనం చూడాలి.